పెట్టాము. ఇప్పుడు మీ న్యూస్ ఛానల్స్ అందరికీ పంపించింది కూడా తానే సార్, 100%. ఎందుకంటే ఇప్పుడు మనిషి ముఖం కవర్డ్ ఉంది, అంత కవర్డ్. వితౌట్ షోయింగ్ మై ఫేస్ యా ఆఫ్ కోర్స్. కెన్ ఐ టాక్? నేను ఎందుకు భయపడి ప్రీతి చెప్పాలి? మాట్లాడుతుంది. యా 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 చెప్పండి ప్రీతి గారు. పర్లేదు నాన్న, మాస్క్ పెట్టుకుని రా నువ్వు. మాస్క్ పెట్టుకుని రండి, పర్లేదు. మీ ముఖం ఏం కనిపించకుండా చున్నీ అయినా ముఖానికి అడ్డు పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్ గా నేను తనతో మాట్లాడాల్సిన రీజన్ ఎందుకు అంటే, ఓకే, తన దగ్గర ఉదయ్ ఫోన్ ఉందన్న విషయం నాకు తెలుసు. నేను ఉదయ్ కి కూడా గత 1 year నుంచి చెప్తుంది ఇదే, ఉదయ్ నువ్వు వెళ్ళి నీ ఫోన్ తెచ్చుకో ఉదయ్ ప్లీజ్, అందులో నీ ఫొటోస్ కాకుండా నా ఫొటోస్ కూడా ఉన్నాయి ఉదయ్, ప్లీజ్ టేక్ అ స్టాండ్ ఫర్ మీ అని చెప్పి నేను ఉదయ్కి చాలా చెప్పడం జరిగింది. ఉదయ్ కూడా పాపం చాలా ట్రై చేశాడు తన ఇంటికి వెళ్ళి, నువ్వు రా ఇస్తాను అని చెప్పి ఉదయ్ ఇంటికి పిలిచేది ప్రతిసారి, కానీ ఈ రోజు ఫోన్ ఇవ్వలేదు తనకి. మొన్న కూడా నాతో ఏం చెప్పిందంటే ఫోన్ ఇచ్చేస్తా అని చెప్పింది. దాని వల్లనే ప్రీతి మాట్లాడడం జరిగింది, ఆ ఫోన్ కోసం అని చెప్పి మాట్లాడడం జరిగిందండి. ఈ ఫోన్ కూడా 1 సంవత్సరం క్రితం నేను ఒకవేళ ఓకేనండి, ఓకే మీరు మాట్లాడారు, ఆవిడతో మీకు పరిచయం ఉంది కాబట్టి ఏదో చెప్పాలనే ఉద్దేశంతో చెప్పారు. ఆవిడ ఆ కాల్ రికార్డ్ చేస్తుంది, ఆ రికార్డ్ చేసిన వాయిస్ని అందరికీ పంపుతుందని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? వాళ్ళకి తెలుసు ఆ విషయం. లేదు సార్, నేను అంటే నాకు తెలుసు తను ఇలా కాల్ రికార్డింగ్స్ చేసుకుంటుంది, ఇలా చేస్తుందని చెప్పి. అంటే నేను ఇలా బయటకి వేస్తుంది అని అయితే ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఐ వాజ్ సో స్కేర్డ్. అంటే సార్ ఒకవేళ నాకు కూడా అలాంటి బుద్ధి ఉండుంటే, తిని ఇలా చేస్తుంది ఏదన్నా రోజు అని నాకు తెలిసి ఉండుంటే, ఖచ్చితంగా నేను కూడా అన్ని కాల్ రికార్డింగ్స్, అన్ని వీడియో రికార్డింగ్స్ చేసుకునేదాన్ని సార్. మాకు అలాంటి ఇంటెన్షన్ ఏ రోజు లేదు సార్. ఒక మనిషిని ఇలా బయట వేయాలి, ఇలా చెయ్యాలి అని చెప్పి నాకైతే ఆ ఇంటెన్షన్ అసలు ఇలా చేస్తారని చెప్పి కూడా నాకు తెలియదు సార్. జనాలు ఇంత దారుణంగా ఉంటారని కూడా నాకు తెలియదు, ఇలా ఇన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తారని కూడా నాకు తెలియదు సార్. నేను ఏ రోజు కూడా నేను ఒకరి ప్రైవసీ గురించి కానీ దీని గురించి కానీ నేను ఏ రోజు ఎవరిది తీసుకోలేదు. తను ఇప్పటికీ కూడా సార్ నా ఫ్రెండ్స్ నంబర్స్ తనకి ఎలా వస్తున్నాయో నాకు తెలియదు. నా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి మేము ఎస్ఓటి నుంచి కాల్ చేస్తున్నాం, మీ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయని వాళ్ళని కూడా బెదిరిస్తుంది సార్. అండ్ నా ఫొటోస్ వీడియోస్ ఏవైతే తన దగ్గర ఉన్నాయో దట్ ఈస్ జస్ట్ మీ. అంటే ఇప్పుడు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ సోషలైజ్ అవ్వడం తప్ప సార్, దాంట్లో నేనేం తప్పు చేయట్లేదు కదా సార్. ఆ వీడియోస్ అన్ని మీరు వేస్తుంటే దిస్ ఇస్ డిఫేమింగ్ మీ సార్. దిస్ ఇస్ వాట్ షీ వాంటెడ్ అండ్ దిస్ ఇస్ వాట్ షీ ఇస్ డూయింగ్. సార్ అయిపోయింది, చేసేసింది. ఇంకేముంది సార్, నా ఫేస్ లీక్ అయింది, నా ఫొటోస్ లీక్ అయ్యాయి, అన్ని లీక్ అయిపోయాయి. ఇంకేముంది సార్ ఇంతకంటే నా డిఫేమ్ చేయడానికి? ఖచ్చితంగా తప్పండి. ఇది కాదు, చాలా పెద్దది సార్. ఇవన్నీ మా ఫ్యామిలీ తీసుకోలేదు. ఇది తనకి Day 1 నుంచి తెలుసు. తనకి నా పర్సనల్ విషయాలు అన్ని తెలుసు. తనకు తెలుసు ప్రీతిని మెంటల్ టార్చర్ ఎలా చేయాలి, ప్రీతిని సూసైడ్ ఎలా చేసుకునేటట్టు చేయాలి అనే విషయం తనకి తెలుసు. అందుకే తను ఇవన్నీ చేస్తుంది సార్. తన దగ్గర ఫోన్ ఉన్నంత వరకు మిస్యూజ్ చేస్తూనే ఉంటుంది ఆ ఫోన్ ని. తన ఫోన్ కూడా మిస్యూజే చేస్తుంది సార్. తన దగ్గర అసలు తన ఫోన్ తీసుకొని చూడండి సార్, ఎంతమంది పర్సనల్ డేటా ఉన్నాయి, ఎంతమంది ప్రైవేట్ ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి మీరు. ఒక అబ్బాయి ఇలాగే ఆత్మహత్య చేసుకున్నాడంట సార్. ఆ అబ్బాయి పేరేంటి? అర్పిత్. దేనికి ఆత్మహత్య చేసుకున్నారండి? అర్థం కాదు. దేనికి ఆత్మహత్య చేసుకున్నారండి? సో బేసిక్ గా ఆ అబ్బాయి కూడా చాలా లాంగ్ బ్యాక్ అండి జరిగింది, మాకంటే ముందు జరిగింది. ఆ అబ్బాయి కూడా ఇలాగే డ్రగ్స్ బారిన పడటం జరిగింది తినతో పాటికే. అండ్ తను ఈ అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉండేవాళ్ళు అనుకుంటా. సో అట్లాంటి సిచ్యువేషన్ లో వీళ్ళిద్దరికి గొడవలు అయ్యి తనని కూడా మెంటల్ గా బ్రేక్ డౌన్ చేసి అతను తన ఇంటి గోడ పైన ఐ విల్ కిల్ యూ లావణ్య అని చెప్పి రాసి చనిపోయాడు సార్ ఆయన. ఇప్పుడు ప్రీతి గారు, మీరు లావణ్య వల్ల ఎలా సఫర్ అయ్యారండి? ఓపెన్ గా చెప్పండి. అంటే ఇవాళ మీరు మీ జీవితాన్ని కూడా పణంగా పెట్టి నేను డ్రగ్స్ తీసుకున్నాను ఆవిడ వల్ల, దాని నుంచి బయటపడ్డాను అంటూ పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు అంటే మీరు చాలా ధైర్యవంతులు. మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎంతోమంది జీవితాలతో ముడిపడి ఉంది ఈ వ్యవహారం. అయినా కూడా 23 ఏళ్ల అమ్మాయి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చిందంటే మీడియా అందరి తరఫున మేము నిజంగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో అసలు ఎలా సఫర్ అయ్యారు, ఎలా డ్రగ్కి అడిక్ట్ అయ్యారు? సార్ తనే నాకు నోట్లో కుక్కి మరి చేపించిన రోజులు కూడా ఉన్నాయి సార్. నేను నిద్రపోతుంటే నన్ను లేపి మరి గుంజుకొచ్చి చేపించిన రోజులు ఉన్నాయి.
దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. అండ్ లైవ్ సాక్షి నేనే చెప్తున్నాను. అండ్ ఉదయ్ కూడా ఉన్నాడు ఆ రోజు. ఉదయ్ ముందే చేసింది ఇదంతా కూడా. అక్కడ మిగతా వాళ్ళు చాలా నలుగురు పీపుల్ కూడా ఉన్నారు. నేను ఇప్పుడు నన్ను బయటికి తీసుకొచ్చింది సార్. నా పేరు తీసి నన్ను బయటికి తీసుకొచ్చింది తనే సార్. నేను వేరే వాళ్ళని సార్ ఎవరి లైఫ్ లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. వాళ్ళని కూడా ఇలా రోడ్డుకి లాగలేను కదా సార్. మీరు చూసారు కదా, మీరు రండి, మీరు చెప్పండి అని చెప్పి వాళ్ళ జీవితాలు కూడా నేను రోడ్డుకి వేయలేను కదా సార్ తనలాగా. టోటల్గా మీతో పాటు ఎంతమంది ఇలా డ్రగ్ అడిక్ట్ అయ్యారండి? పేర్లొద్దు, ఎంతమంది అండి? అంటే లావణ్య గారి దగ్గర డ్రగ్స్ తీసుకుని వాటికి అడిక్ట్ అయ్యి ఎంతమంది ఉంటారు సార్? ఉండడం అయితే నాకు తెలిసినంత వరకు నాతో చాలా గేమ్స్ ఆడింది సార్. చాలా మ్యానిపులేటివ్. షీస్ ఎ సైకోపాత్, షీస్ ఎ సాడిస్ట్ సార్. ఎప్పుడు చూసినా అంటే ఒకడు ఏడుస్తుంటే తనకు నవ్వు వస్తుంది సార్. దట్స్ యాక్చువల్లీ ట్రూ. మీరు నమ్మరు. నేను ఒక్క సెకండ్ 1 minute హోల్డ్ ఆన్. నేను ఈ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి గురించి రకరకాల వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన ఒక షాకింగ్ విషయం ఏంటంటే, దీనికి నేను ప్రూఫ్ చేయలేను కానీ నాకు చాలా అత్యంత క్లోజ్ సోర్స్ ద్వారా తెలిసింది. కిరణ్ అనే ఒక వ్యక్తితోటి ఈవిడ సన్నిహితంగా కొన్నాళ్ళు గడిపిన ఈ మణికొండలో ఒక డూప్లెక్స్ విల్లాలో కలిసి ఉండేది. రాజ్ తరుణ్ కన్నా చాలా రోజుల ముందు. ఆయన ఒక సినిమాలో హీరోగా కూడా చేశారు ఆ కిరణ్ అనే ఆయన. అయితే ఆయన ఒకసారి ఈవిడ కలిసి వెళ్తున్నప్పుడు ఆయనకేదో సడన్గా ఏదో గుచ్చుకొని రాడ్ అట్లా దిగబడిపోయిందిట తొడలో. తొడలో దిగబడిపోతే మొత్తం రక్తం కారిపోతూ ఉంటే ఆ రక్తం చూసి నవ్వుతుందిట. భలే ఉంది. ఒక్కసారి ఆయన షాక్ అయిపోయాడు. ఏంటిది ఇదే అని చెప్పి, అంటే సాడిస్టిక్ ఇదనమాట. సో భలే అయింది అంటుంటే ఆయన సరే నాకు గుచ్చుకుంది కదా, హాస్పిటల్కి వెళ్దామని చెప్పి మెల్లగా ఆయనకి కన్విన్స్ చేసి మెల్లగా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆయన కట్టించుకొని ఈ అమ్మాయి ఇలా నవ్వుతుందండి కొంచెం, అంటే అమ్మాయికి ఏం చెప్పాట, ఇట్లాగే వచ్చాం కదా నువ్వు కూడా కొంచెం హెల్త్ చెకప్ చేయించుకో అని చెప్పి ఆ డాక్టర్కి తీసుకెళ్ళి ఆవిడ హెల్త్ చెకప్ చేయించే నేపథ్యంలో కనుక్కున్నాడు. ఆ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఇవన్నీ కూడా తీసుకున్నాడని చెప్పి తర్వాత ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టాడని చెప్పి అతన్ని నా నరక చుక్కలు చూపించిందట. ఇవి మీకు తెలుసా ఉదయ్ బై ఎనీ ఛాన్స్? నేను విన్నాను సార్, ఇదైతే దీని గురించి కూడా విన్నాను. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ నేను కూడా ఒకటి చూసాను సార్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ షేర్ ఇట్ విత్ ప్లీజ్. సో ఇలాగే ఒక రోజు రాత్రి 2-3 మధ్యలో అప్పటికే చాలా తాగేసి ఉంటాను. సేమ్ ఇలాగే యాస్టీస్ గా రాస్తారు కానీ కూడా కొట్టడం జరిగింది. కొట్టినప్పుడు ఆయన ఇలా కింద పడిపోయాడు. కింద పడిపోతే మేము అందరం వచ్చి లేపుతున్నాము. సీసా మన వాటర్ బాటిల్ ఉంటుంది కదా సార్, గ్లాస్ బాటిల్, దాన్ని తీసుకొని ఇక్కడ తల మీద కొట్టింది సార్. కొడితే ఆయన కింద పడిపోయాడు. కింద పడిపోయి అన్న లెగు అన్న ఏమైందన్న, ఓకే అన్న అంతా అది ఇది అంటుంటే చచ్చిపోవట్లే వాడేమి, లెగవండి అక్కడి నుంచి ఫస్ట్ అని చెప్పి అన్నది సార్. ఇంకోటి ఏదో చెప్పింది, అవార్డులు తీసుకొని తలపక్కలు కొట్టారా ఏదో చెప్పారు, అది ప్రీతి ఏదో చెప్పింది. ఇంకొక ఆడియో కూడా ఉందండి, ఏదో ఒక ఆడియో రన్ అయింది. అక్కడ మన రాజ్ తరుణ్ ఉన్నాడు, పక్కన ఎవరో కార్తీక్ అనే కుర్రాడు ఉన్నాడు. ఈవిడ మరి డ్రగ్స్ తీసుకుందా మందు తాగిందో తెలియదు కానీ అక్కడ అరుపులు కేకలు ఆడియో ఒకటి 5 నిమిషాలు 6 నిమిషాల వీడియో ఆడియో ఉంది. ఎప్పుడు అలానే బిహేవ్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు 9 గంటలకి మొదలవుద్దండి వాళ్ళ ఇంట్లో సార్. ఎప్పుడు అలానే బిహేవ్ చేస్తుంది సార్, గట్టిగా అరవడం. నా దగ్గర కూడా ఒక వీడియో ఉంది సార్, తను ఎలా అరుస్తుందో. నేను యాక్చువల్గా నా ఫేస్ బయట పడుతుందని చెప్పి నేను ఆ వీడియో ఇప్పటికీ కూడా ఇవ్వట్లేదు మీడియాకి. తను అని బయట సార్, ఇది మేము బయట టస్కా అని ఒక ప్లేస్ కి వెళ్ళాము ఆ రోజు మేము. ఆ రోజు వాష్రూమ్ లో ఇలా అరుస్తుంది సార్ తను. ఓకే, అదే ఇక్కడ ఈ ఆడియోలో కూడా అంటే రాజ్ తరుణ్ ఉన్నాడు, కార్తీక్ ఉన్నాడు. అది ప్లే చేయడానికి మాకు అభ్యంతరకరంగా ఉంది, ఎందుకంటే మధ్యలో దారుణమైన భాష ఉంది. ఆవిడ మాట్లాడిన భాష చాలా దారుణంగా ఉంది, అందువల్ల ప్లే చేయలేకపోతున్నాం. అందులో పాపం రాజ్ తరుణ్ మీరు అన్నారు మొన్న లాస్ట్ టైం స్టూడియోకి వచ్చినప్పుడు చాలా దారుణంగా కొట్టేది అని. ఆడియోలో కూడా అతను కొడుతున్నట్టు క్లియర్ గా అర్థం అవుతుంది. ఆ కొట్టడం కూడా రాజ్ తరుణ్ సినిమాలో సంపాదించుకున్న అవార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్లి అవన్నీ ఎక్కడ ఉన్నాయి చూపిమని చెప్పండి సార్. తను అంత మంచిది అయితే కనుక అవార్డులని చూపించమని చెప్పండి సార్, తీసుకురమ్మని చెప్పండి. కాదు రాజ్ నా భర్త, రాజ్ నా ఇది, రాజ్ నా ప్రేమ 12 సంవత్సరం అంటుంది కదండి. మరి ఇన్ని సంవత్సరాలలో ఇప్పుడు రాజ్ చేసినా తిను చేసినా ఏది చేసినా ఇద్దరికి ఒకటే కదండి. మరి అవార్డ్స్ అన్ని ఇప్పుడు నిజంగా తన వైఫ్ అని ఫీల్ అయి ఉంటే ఏ వైఫ్ అండి ఒక మొగాడు గెలుచుకొచ్చినవన్నీ ఏ వైఫ్ అండి పగలగొడుతుంది? ఏ వైఫ్ చేస్తుందండి అవన్నీ? ఎంత కోపం వచ్చినా కూడా ఏ వైఫ్ చేస్తుందండి?
లైఫ్ టైమ్ లో గెలుచుకున్న అవార్డ్స్ ఏ వైఫ్ పలగొడుతుందండి? సరే నువ్వు కోపం వచ్చి టీవీ పలగొట్టావు, ఫోన్ అంటే పలగొట్టావు, సరే నీ అవార్డ్స్ సినిమా ఎవరు పలగొడతాడండి? అది కూడా సినిమా కెరీర్ అంతా తలబెట్టి పక్కన కొట్టేది. నీ సినిమా కెరీర్ అంతా నాశనం చేస్తాను, నువ్వు ఎట్లా యాక్ట్ చేస్తావు చూస్తానని ఆడియో, అవును. అరుపులు, కేకలు, తర్వాత డైలన్ రెడ్డికి కాల్ చేయడం. మీరు లాస్ట్ టైం చెప్పారు రైట్. డైలన్ రెడ్డికి కాల్ చేసి అప్పటికప్పుడు వాయిస్ మారిపోయింది. విచిత్రమైన మీరు ఆడియో చాలా అభ్యంతరకరంగా ఉంది, అందుకని ప్లే చేయట్లేదు యాక్చువల్లీ. ఎందుకంటే అందులో భయంకరమైన బూతులు ఉన్నాయి, అంటే సెక్స్కి సంబంధించిన ఇవి, మధ్యలో మస్తాన్ సాయి అంశాలు, చాలా వల్గర్గా ఉంది. అందువల్ల ఒక అది సభ్యత కాదు కాబట్టి మేము ఆడియో ప్లే చేయట్లేదు, కానీ చాలా ఘోరంగా ఉంది. ఆవిడ డైలన్ రెడ్డికి కాల్ చేసి మీరు అర్జెంటుగా అది ప్రస్తావించినప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు ఏదో నేను ఫ్రస్ట్రేషన్లో చేశాను అని చెప్పి ఆ ఒక్క ఆడియో పెట్టుకుని నా 10 ఏళ్ల జీవితాన్ని ఎలా డిసైడ్ చేస్తారండి. కానీ వీళ్ళు చెప్తున్న మాట, వీళ్ళు చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తులు సార్, రాజ్ తరుణ్ అండ్ లావణ్యకి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది వాళ్ళు చెప్పడం కాదు, నిన్న మీరు ఆవిడ పంపించిన ఆడియో కాల్ జాగ్రత్తగా వింటే వాళ్ళ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందనేది ఆవిడే, లావణ్య ప్రూవ్ చేసింది మనకి. అంతేకాకుండా లాస్ట్ దీంట్లో కూడా అందులో అంటే నిన్న ప్రీతి మాట్లాడిన ఆడియోలో తప్పేం కనిపించలేదు, ఆవిడ చెప్తోంది తప్పు కాల్ చేసి. అసలు మనం గమనించాల్సింది అది. తర్వాత ఉదయ్ కూడా తెలియదు, నేను వాష్రూమ్కి వచ్చి మాట్లాడుతున్నానని కూడా అంటోంది ఆవిడ. వాళ్ళ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంది అనేది మనకి క్లియర్ కట్ గా, అంటే అంటుంది కదా, అక్క అంటుంది. వీళ్ళు అక్కడే ఉండేవాళ్ళు సార్, సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడే ఉన్నారు వీళ్ళు. సో రాజ్ తరుణ్కి ఈ జరిగేది డైలీ సన్మానం, రోజు ఇదే. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన దానికి సాక్ష్యం లేదు, ఇప్పుడు చెప్పిన దానికి సాక్ష్యం తను రాజ్ తరుణ్ని పెళ్లి చేసుకుందని నాకు కానీ చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అండ్ ఇన్ఫాక్ట్ నేను తనను సాయితోనే చూశాను సార్. తరుణ్ ఉండేవాడు ఇంట్లో, కానీ ఏ రోజు తరుణ్